మన పూర్వీకులు సంసారమును సముద్రంతో పోల్చినారు. ఎందుకని? సముద్రమునందు తిమింగలాది భయంకర జలచరములు బడభాగ్నులే కాదు, రతనములు ముత్యములు కూడా లభించును. అందుచేతనే కష్టభరితము బహుళ దుఃఖప్రదము సారరహితములైన సంసారమందు స్వర్గమగతి కల్పనము చేసే స్వర్గమగతి కల్పనము చేసే పురుషుల నిమిత్తము అనుకూలవతి కాని ఎడల భార్య ప్రత్యక్ష నరకమని కూడా చెప్పదగును రాధ. అదెట్లు స్వామి? కాలు పెట్టినదో నిండు సంసారం రెండు చేసి తన మగడంత ఆర్జన పరుడైనను పొరుగు పుల్లము మకాపురము మెచ్చి సుడగడి తల్పగా నొకటి సల్పు అది ఏమనగా మనసులేసి బుడములకు నేని విసిగి ఒక్కటి అనా పరుగులెత్తి భక్తయము గలుగొరికను భాయదాడి కామురము గలుదే కామరమ ఇంక నరకము గలదే. ప్రాణేశ్వర, మీరు చెప్పినది యథార్థమే, కానీ పోనిండు ఆ సంగతి నాకెందులకు? చెప్పు చెప్పు, సందేహం ఎందులకు? భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా? కానీ అనుభవం లేరాదా? అవును స్వామి. లక్ష్మి అయినట్టి సమయుట వాసిగా దలచువారు మాటికి చిరబురలాడుతూ పెంబాబునూరగే పెంచువారు అరబు గద్దల వాలుసీండ్రై ధర్మభక్తి ఎలను మండిపడడు వారు బయట ఎల్లర చేతబడి వచ్చి పడింతను పొలది నూరక తిట్టిపోయువారు తిట్టిపోతల పట్ల గలట్టి లోటు తిట్టు పొట్టులతో హలులు హటిలు హీనులు హలుషమతులు గలరు పురుషులలో పెట్టరు యజము రాధా
ఎట్లందురా? రూపవతి అయిన యువతికి రూపహీను, సుగుణగని అయిన వనితకు సుఖమూర్పు, ఇట్లో వెచ్చస్తరమునకు చెయ్యంతులను శోధించుచుండును తరచుగాను నాథా. అయినను భగవంతుడు నన్ను మాత్రము అట్టి పరిశోధన పాలు చేయక చక్కని రూప సంపద, చక్కని రూప సంపద ప్రశస్త తరంబగు వర్తనో ఎంపెక్కిన పాండితి పటిమా ఏ పగు ప్రేమ సదా వేయించిన తక్కువ కాని భాగ్యము, సురారస బిందులు చిందువాణి ఈ పక్కిన బోల్సు మిమ్ములను, ఈ పక్కిన బోల్సు మిమ్ములను భర్తగా నామనదోచే సత్కృప. వెర్రిదాన, అప్పుడే ఏల సంతోషించదు. కాలం అవిచ్ఛిన్నమైనది, ఒక బుద్ధి కలదు. ఏమో ఎప్పుడు ఏ విధముగా మార్చునో ఎవరు చెప్పగలరు రాధా? కనుని హరిశ్చంద్రు కోటిగా పనిచేసే మురసుతు సార్వభౌమునిగా తెలిపే అలరూపిదేవు అన్నాదురుగావించే పేద కుచేలు ఆత్మబలిని పాతాళమునకే నగుసు స్వర్గమునకెత్తే పిత్రనారాయణులు పితునిగా భక్తి యుక్తు చేసే కాలమన ఇట్టి మగినము కలదియగుటో కాలముడు మేలు విడచిన మరుదినమునగా సుగుణ దుర్గుణములు కలిగే ఎల్లరాదని వదియులు ఎల్లవులు దామోదరుడు దయచేస్తున్నాడు. చట్టను పుట్టుపై విధులుపై కుచేలుపై కుచ్చపై నలుపై ద్రౌపదిపై నందపుర శ్రేణిపై పదగంగలకు భవత్కృపాల చంపు నాపై కొంతరా
కీలు బొమ్మల కూర్చుండి పురాణ కాలక్షేపములకు ఉపక్రమించినారు కదా. లేదన్నయ్య, ఆ, ఇప్పుడే ఆరంభించుచున్నాము. ఎన్నయో పద్యములు కాలేదు. అవును, నేను ఇంత ఆలస్యమైనదేమి? నా అవస్థ ఏమని చెప్పుదును తల్లి. ఏమైనది? అయిన బట్ట వేసుకుని నడువులోనికి వచ్చేసరికి ఆ నీ వదిన ఏదియో పడిపోయిన దాని మాదిరి పుట్టుకొనకు. తరువాత అయినను వెనుక తుమ్ము ముందునకు మంచిదని ఉమ్, మరలా గుమ్మములోకి వచ్చును కదా. మరలా గుమ్మములోకి వచ్చును కదా తల్లి. ఆ, పిల్లి ఎదురే అయ్యయ్యో. తర్వాత ఏమైంది? ఆపై లోనికి వెళ్ళి ఆ. ఈ వదినను రెండు తిట్టి ఆ. మనసు సరి చేసుకొని మరలా గుమ్మములోకి వచ్చేసరికి అలా మరి ఒక దుశ్శకునమయ్యేది. కాక మరేమి మిత్రమా నమ్మి లాంఛాలమ్మ కొత్త కుండ పెట్టుకొని ఎదురైంది. మంచి పని చేసింది. ఆపై ఎక్కడ లేని కోపం వచ్చినది. కోపమే? అని ఆ. రెండు తిట్టి బయలుదేరి వచ్చేసరికి పడవవాడు ఎక్కడో మాయమైనాడు. అదేంటండి? అయినను మిత్రమా మీ నాయన గారు పట్టణమంతయు వదిలిపెట్టి ఈ ఏటి అవతల కర్మాగారం లేర కట్టినారు. కానీ రోజు వచ్చిపోవు మా వంటి వారికి చాలా కష్టముగా ఉన్నది. ఆపై గొంతు చేసుకొని అరవగా నావవాడు కళ్ళు పాపని అమ్మయ్య. పరిణామ స్వచ్ఛించుకుని చక్కగా వచ్చింది. మంచి పని చేశారు. అయినను దయ్యము వలె దుశ్శకును ఎక్కడూ దాపురించినది కదా. ఎట్లు మిత్రమా? అదే కదా నేను వినవలసిన పురాణం అంతు వ్యర్థమైనదని వ్యాకుల పడుతున్నాను కదా. మిత్రమా, ఆ? నీవు వినవలసినది ఏమీ చెప్పలేదు. ఆ. అదే కదయ్యా నాకు కావాల్సింది. అది విఫలమైనందుకే ఇంత వ్యాకుల పడుతున్నాను మిత్రమా. ఆ. నీవు పురుషుడవు కదా, అందులో సందేహమేమి? తిరోత్తమ ధర్మముల పట్ల నీకింత పామరం ఎందుకయ్యా? వాడా పురాణ కాలక్షేపం ఒకళ్ళకి చెప్పుట కానీ నేను నా కోసం అనుకుంటా. అమ్మాయి అన్నయ్య. ఈ ఆయన చిలుక పలుకులకేమి కానీ ఏది నిన్నది పద్యము అధనుడు రూపసీ మొప్పనివాడు వివేకి మూఢభావుడు అమోఘుడ నగతరో గుణనగా అంగన పతిన్ పాటింపవలయు కామధ్వంసీ. వరహాలకెత్తైన పద్యం మిత్రమా. తరువాత నిదానముగా వల్లవేదను కానీ దీని అర్థము అరటి పండు వలిచినట్టు నాకు వివరించు. మిత్రమా, ఆ, భర్త ధనవంతుడు కానిమ్ము, దరిద్రుడు కానిమ్ము, ఆరోగ్యవంతుడు కానిమ్ము, అనారోగ్యవంతుడు కానిమ్ము, రూపవంతుడు కానిమ్ము, కురూపి కానిమ్ము, భార్య అతని భక్తితో సేవింపవలనని దీని భావన. అవునవును. కవి బ్రహ్మ ఏమి పద్యం రాసినాయో. అవును. ఇప్పుడు అతను బతికి ఉండిన పడదీసి పచ్చడు పంచదార నోట పోయింది. భర్త కురూపి అయినను, అందగాడైనను, ధనవంతుడైనను, నిరుపేదైనను అతని పాదములు కడిగి నెత్తిన తొలుకొని పురాణములు ఘోషిస్తుండా మా పాడగతకి పద్ధతేమో. అదేమిటన్నయ్యా? అది ఏమో కానమ్మా మా ఇంటి ఎదురు ఆ, వ్యాపారి మూడవ పంతులు పెండ్లి పెండ్లాము. మూడో పెండ్లి ఆ, పెళ్ళాం. మూడవ పెండ్లి పెండ్లాము. ఆ. వ్యాపారి పంతులు మూడవ పెండ్లి పెండ్లాము. పులాకి మొక్కెర అదేదో వాటి పేరు కూడా నాకు రావమ్మా. ఒంటి నిండా తగిలించుకొని గుమ్మములందు బొమ్మ మాదిరి నిలబడిన దానిని చూసి మా పాడుదచ్చిన కలాగ దిగబోయలేదని మూటి విరుపులు ఆ విసరించుగా అరుస్తుంది. అమ్మా ఆ? నేను దగ్గరికి వచ్చిన ఉడుము కంపట, నేను మాట్లాడిన తుఫాను అమ్మయ్యో, నా బుక్కలు సొంత బుక్కలటం. ఇవన్నీ మా వదిలి గారు అన్నారా? పిండిలో 10 పాలు అలా వంచుకొని కూర్చున్నాను. అందుకని అయ్యో అన్నయ్య, ఆ, మరి మా వదిన గారు చక్కగా చదువుకున్నాను కదా. అది ఏకదమ్మా ఇప్పుడు వచ్చినవి. ఇప్పుడు ఆడంగులు కాదనమ్మా. పని పాటల పద్ధతి కలిసినవి, ఆ. డబ్బు సిగ్గులు కలిసినవి, మర్యాదలు మంట కలిసినవి. మిత్రమా ఇంకొన్ని నాళ్ళు ఇట్లా మన నోట మన్నే. నాన్నగారంతో పిలుస్తున్నారు. అయ్యా వస్తున్నారు. అన్నయ్య,
మామగారు ఎందుకని స్వయంగా వచ్చి పిలిచినారు? ఎందులక మన పురాణ కాలక్షేపం మంట కలుపుటకు ఇది ఎంతయో దుశ్చకని ఫలితమే శ్యామ. అవునా? చెడు చెడునము చెడు కలవు. చెడు పొత్తము చెడు విత్తము తమ చెడుతనము అవునన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే. భోజనం ఆయాసమైన లేదు. ఆ, ప్రియురాలా, స్వామి, ఈ పూటకు ప్రాణం నిలిపేసి నాకు దుస్తులు తీసేము. నేను శీఘ్రముగా కార్యస్థానం పోవాడు. అయ్యయ్యో, భోజనం ఆయాసమైన లేదు, పూర్తిగా వెళ్ళలేదు. అప్పుడేమి తొందర వచ్చింది మిత్రమా? మరేమీ లేదు మిత్రమా. నాయన గారు నేటి నుండి వ్యాపారం అంతయు నా మీద విడిచిపెట్టి తాము విశ్రాంతి కైకొని నిశ్చయించున్నారు. అందుకై ముందు వర్షమన్నందున వెంటనే బట్టలు వేసుకొని రమ్మని ఆజ్ఞాపించారు. స్వామి, అట్లయినా మీకు కార్యభారం అధికమై ఆయాసం కలిగించునేమో కదా. నాకును అదే భయం కలదు రాత. కానీ తండ్రి గారికి విశ్రాంతి కలిగించే నిమిత్తమై తల యొక్క తలుచుకున్నాను. సరే నాదా, నేను వెళ్ళి మీ ప్రయాణం సిద్ధం చేస్తాను. ప్రాయము వచ్చినంత గృహభారము ఊపునదాల్చి తండ్రికి ఇక కూరుచూడుటకు అనువైన విరామమెవడు సేపులో చేయును. వాడే పుత్రుడని చెప్పగ జల్లను ఆతగమునం శ్రేయతనూభవ ప్రగతి చేత సపర్యలు గోల్చు అటులైన మిత్రమా, చిన్నప్పుడు నేను మా నాయనకు చాలా సహాయం చేసింది. మిత్రమా, కుండలన్నయూ పగులగొట్టి రోజు పొడుగు చేసుకుని బాధ తప్పింది. ప్రథమం కొల్లాయి గుడ్డలన్నయూ గోచీలి కింద ఇంటి రోజు పులుముకొని బాధ తప్పించినాను మిత్రమా. ద్వితీయం మిత్రమా, మిత్రమా, పంచాంగములన్నయూ గాలిపట్టములుగా ఎగురువేసి రోజు పంచాంగములు చెప్పు బాధ తప్పించను. ఈ మాటలకేమి కాని మిత్రమా, షణ్ముఖ తనలకు ధర్మపత్నిలో విధముగా సతతం వ్యాపార చింతగతి, మన పురాణ మదదేమో. మిత్రమా, ఇక మన పురాణ గోష్ఠి రాత్రులకు మార్చుకోవడం మంచిది. ఒకసారి ఆ కుమ్మరపురువును చూసి రా, మిత్రమా. యమునా కళ్యాణం. కుమ్మరపురువు పంకమున గృహరుచు మలినంబు నేనలేసమ్మను అంటకుండా చెను చాటునా లౌకిక వృద్ధులందు నిత్యము తెరుచు చూడియో వివేకమనంగా చిత్రమో
మిత్రమా, నూతనముగా వ్యాపారము చేయ శుభ సందర్భమున మన పురాణ గోష్ఠి రాత్రులకు మార్చుకున్న శుభ సందర్భమున ఒక్కసారి ఆ గోపాలదేవిని స్మరించుకున్నాను. Thank you.